ఎంట్రన్స్ అంటే ఈ ఎంట్రన్స్ నుండి మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. చాలా పెద్ద ఎక్వేరియం. రండి నాతో వెళ్దాం. హాయ్, మనం ఇప్పుడు అట్లాంటాలోని జార్జియాలోని అతిపెద్ద ఎక్వేరియం ఇందాక చెప్పాను. దీంట్లో 1 లక్ష సముద్ర జీవులు ఉన్నాయట. The Amazon River. If you have a seafood or shellfish allergy, take profit as would be all-grade shellfish. This is a voluntary help movie in the range. ఈ ప్రతి చోట వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు చెప్తున్నారు. అలాంటి Alongside the back, the eyes of the tail. The fish, however, are off limits, and they were near. Yeah. Aja. Shell side. Don't worry about it. What do you think of it? Thank you. Right. ఎక్కడికి వెళ్తున్నామండి? Sea lion show. Sea lion show. అయితే అది చూసాక నాకేమనిపించిందంటే, ఆ ఇన్స్ట్రక్టర్స్ను మన ఇండియాకి తీసుకెళ్ళి మా ఇంటికి తీసుకెళ్ళాలని ఉంది. మా మనవరాలిద్దరు చెప్పినట్టు వినట్లేదు. వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పిస్తే బాగుండే అన్నట్టుగా ఉంది. ఎక్సలెంట్గా ఉంది షో. బట్ వీడియోస్ అలో చేయలేదు అక్కడ. ఇప్పుడు మనము ఒక అండర్ టనల్కి వెళ్తున్నాము. దాంట్లో అది వెళ్తుంటే ఎన్ని వేల్స్ ఇవన్నీ రకరకాలు ఉన్నాయో చూద్దాం. రండి వెళ్దాం. అతి పెద్ద టనల్ అంటారు ఇది. చాలా మీ మీద చూడండి అక్కడ. అది చూడండి, ఇది ఎంత పెద్దగా ఉందో. వావ్, 1 లక్ష సముద్ర జీవులు అంటే మామూలు మాట. అబ్బా, అది చూడండి రాగా. అది చూడండి ఆ పైన ఎట్లా కనబడుతున్నాయో. అవి వెడల్పుగా ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడైతే చిన్న చిన్నవి కలర్స్ లో కనబడుతున్నాయి. ఇది మొత్తం కూడా మన లోపలికి వెళ్తూనే ఉన్నాం ఇప్పుడు. అదే ఇట్లా ఇటు చూడు డాడీ చూడు, అది చూడు అక్కడ. అక్కడ నుండి తీసుకున్నాను. ఈ మొత్తం కలిపి 1 లక్ష ఉన్నాయి ఈ టన్నల్లో. ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో. What is this big? కలర్ ఎల్లో కలర్, బ్లూ కలర్ తోటి బ్యూటిఫుల్. ఎన్ని రకాలు కనబడుతున్నాయి చూడండి. మొత్తము రకరకాల చేపలు కనబడుతున్నాయి. ఫిష్, షార్క్లు, చాలా చిన్న చేప నుండి చాలా పెద్ద, ఇంకా ముందు షార్క్స్ కూడా ఉన్నాయట. చలో పదండి వెళ్దాం. అందరు కూర్చున్నారు ఎందుకు.
ఆజా. చాలా కలర్స్ తోటి ఉన్నాయి కదా, చాలా రకాలుగా ఉన్నాయి. ఆజా. Oh, you look at me like, where'd it go? Oh, I see. Right. The gallery that are here, you would look at it. So make sure to just keep moving to get to that mirror area. There will be seating opportunities at the very end as well, so make sure to keep moving to the very end of the gallery. ఏది రైట్, మనం చూస్తున్నాం కదా డాల్ఫిన్ షోలోనే బయట ఏవైతే మనకి ఇప్పుడు షోలో చూపించారో ఆ డాల్ఫిన్స్ అని కనబడుతున్నాయి ఇక్కడ. అదిగో చూడండి, దాని అటువైపున లోపల షో ఉంటుంది. ఇక్కడ కూడా చిన్నగా షో లాగా కనబడుతున్నాయి మొత్తం. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాయ్